2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మ్యామ్. హలో. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీ టైం చాలా ప్రీషియస్ ఐ నో. సో అయినా మీకున్న టైంలో మాకు ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం మ్యామ్. సో దీని గురించి మాట్లాడేదానికన్నా బిఫోర్ నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయిన దాని గురించి చెప్తాను. సో ఒక గైనకాలజిస్ట్తో నేను ఆల్రెడీ ఒక సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక వీడియో చేశాం. సో వీడియోలో కింద కామెంట్స్ అన్నీ చూసేటప్పుడు చాలా వల్గర్గా వచ్చినాయి. సో వాట్ ఐ థాట్, అసలు సెక్స్ అనే మాటని అసలు యూజ్ చేయకూడదా? ఎడ్యుకేషన్ గురించి అసలు మాట్లాడకూడదా? సెక్స్ చేస్తే తప్పు లేదు, చూస్తే తప్పు లేదు పాన్ వీడియోస్. సో మనకి సినిమాల్లోని ఈ రొమాన్స్ చూస్తే తప్పు లేదు. సో ఎడ్యుకేట్ చేయడంలో వచ్చే తప్పు ఏంటి అసలు? ఎందుకు మనుషుల ఆలోచన ధోరణి ఈ రకంగా ఉంది? సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు అవసరం పిల్లలకి? తప్పకుండా ఇప్పుడున్న పిల్లలకైతే కరెక్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియనిది చాలా అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రెయిన్లోకి, వాళ్ళ ఐస్లోకి, వాళ్ళ మొత్తం ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఒక ఎడ్యుకేషన్ ద్వారా రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత అనేది రెస్పాన్సిబుల్ పీపుల్కి ఉండాలి. ఇప్పుడు దానికి స్పెషల్గా సైకాలజిస్టులు ఉంటారు, సెక్స్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. సో వాళ్ళు దీన్ని సటిల్గా ఎలాగైతే మనం చెప్పగలుగుతామో, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఉండాలో ఆ విధంగా ప్రొఫెషనల్గా చెప్తారు. సో అలాంటప్పుడు మనము ప్రొఫెషనలిజం అనేది నిజంగా ఏ ప్రొఫెషన్కైనా ఉండాలి. అలా మనం ప్రొఫెషనల్గా బిహేవ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి కూడా చాలా పద్ధతిగా అర్థమవుతుంది. ఇలా పద్ధతిగా అర్థం చేసుకుంటేనే ఇవాళ రేపు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి కనిపించినట్టు, వాళ్ళకి అవసరం ఉన్నట్టు అర్థం చేసుకుంటే రేపు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ చిన్న వయసులో ఉన్న పిల్లలకి, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వస్తే మటుకు క్షమించరాని నేరం. సో ఇలా మనము క్షమించరాని నేరాలని, ఘోరాలని పెంచడం కంటే ఖచ్చితంగా ఒక పద్ధతిగా, ఒక మంచి దారిలో వాళ్ళని ట్రైన్ చేసుకుంటే అద్భుతమైన ఒక సమాజం అనేది ఉంటుంది. అలాంటి అద్భుతమైన సమాజంలో ఈ కోతి మూకుంటారే కింద అలడడా అని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పెడతారు మెసేజ్లు. అలాంటి వాళ్ళు ట్రైన్ అయ్యి ఓహో ఇలా కూడా ఉంటుందా అని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. బికాస్ ఈ విషయంలో మాట్లాడుకున్నట్టయితే అసలు మనం ఎవరి మనుగడ లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో సెక్షువల్ యాక్టివిటీ, ఎక్కడి నుంచి పుడతారు జనాలు, ఎక్కడి నుంచి ప్రపంచం నడుస్తుంది. ఎటువంటి మానవాళి నడవాలన్నా, ఎటువంటి యానిమల్స్ పెరగాలన్నా ఖచ్చితంగా దాని గురించి కరెక్ట్ అవగాహన అనేది ఉండాలి. సేఫ్ సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకి వివరించడంలో పేరెంట్స్ పాత్ర, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉండాలి? అండ్ స్కూల్స్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఉండాలంటారా? ఉంటే తప్పేమైనా ఉంటుందా? ప్రతి స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి క్లాసెస్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. ఒక 8th, 9th, 10th క్లాస్ ఆన్వర్డ్స్ నుంచి ఉంటే మంచిది. అయితే అంతకన్నా చిన్నపిల్లలకి పేరెంట్స్ బాధ్యత తీసుకొని వాళ్ళు సరైన దారిలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఎంతవరకు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు, ఎంతవరకు వాళ్ళు ఓపెన్గా ఉండగలుగుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. లేదు వాళ్ళు ఉండలేకపోతున్నారని అంటే ఆబ్వియస్లీ పీడియాట్రిషియన్స్ ఉంటారు, స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, తప్పేంటి? ఎనీ టైం రైట్ ఏజ్లో కనుక కరెక్ట్ అవగాహన అనేది ఉంటే మటుకు నిజంగా లాభపడు. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అని అంటే గతంలో పెళ్ళయిన తర్వాత వాళ్ళు వర్జినిటీని కోల్పోయేవారు. బట్ ఇప్పుడు బిఫోర్ మ్యారేజే చాలా వరకు అందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో దాని గురించి అసలు క్వశ్చన్ కూడా చేయకూడదేమో. సో ఇంత ఎర్లీగా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా ఫర్దర్గా? బేసిక్గా మనము అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం. అక్కడి నుంచి వాళ్ళ దారి వాళ్ళు తీసుకోవాలి. కొంతమందికి వాళ్ళ దారి అదే అనిపిస్తుంది, కొంతమందికి వాళ్ళ దారి సరైన దారి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఏదైతేనేమి ఇప్పుడు మ్యారేజెస్, కమిటెడ్ రిలేషన్షిప్స్కి టైం పడుతుంది. అది ఎడ్యుకేషన్ అయినా అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్గా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ చాయిసెస్ అయినా అయి ఉండొచ్చు. మరి అంత డీలే అవుతున్నప్పుడు వాళ్ళకి ఆ జర్నీలో ఒక జర్నీలో ఉన్నప్పుడు
ఎవరైనా నచ్చిన వాళ్ళు దారిలో రావచ్చు, ఏదైనా అనుకోకుండా కొన్ని జరగవచ్చు. సో ఇలాంటివి క్షణికంగా కొన్ని జరిగిపోతుండొచ్చు. బికాస్ హార్మోన్స్ అనేవి అందరికీ ఉంటాయి. హార్మోన్స్ పని చేయకుండా ఎందుకు ఉంటాయి చెప్పు. సో ఇలా మనకి కమిటెడ్ రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజెస్ డిలే అవుతున్నప్పుడు ఇవన్నీ మనం ఫోర్సీ చేస్తాం, 100% ఫోర్సీ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి ఏం ఆలోచించాలంటే, మనము ఎప్పుడైతే వీటి గురించి మనం మాట్లాడతామో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, ఏది సేఫ్ ఏది నాట్ సేఫ్. సేఫ్టీ గురించి మాట్లాడిన అవుతే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సేఫ్ సెక్షువల్ యాక్టివిటీ, మీరు ఖచ్చితంగా ఏదో ఒక సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్కి దారిన పడతారు, విచ్ ఆర్ సమ్టైమ్స్ ట్రీటబుల్, సమ్టైమ్స్ నాట్ ట్రీటబుల్, సమ్టైమ్స్ ఇయర్స్ పడుతుంది ట్రీట్ అవ్వడానికి, సమ్టైమ్స్ లక్కీగా ఉంటే కొన్ని మెడిసిన్స్తో క్యూర్ అవుతారు. ఇంత అనర్థాలకి ఎందుకు ఎవరు దారి తీసుకోవాలి? వాళ్ళ ప్రాణాన్ని ఎందుకు పణంలో పెట్టాలి? ఏదైనా ఈ ప్రాణం కోసమే చేస్తాం, ఈ ప్రాణం కోసము ఇంత డేంజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒకటైతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, మరి ఇంత అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ఆ జరిగే ఫిజికల్ ట్రామా, అబార్షన్స్, పెయిన్, బ్లీడింగ్, వీక్నెస్, బ్లడ్ లాస్, ఇమోషనల్ ట్రామా, అది వాళ్ళు జీవితాంతం క్యారీ చేస్తారు తెలుసా, జీవితాంతం క్యారీ చేస్తారు. సో అది చిన్న విషయం కాదు, బికాస్ వాళ్ళకి అర్థమయ్యేంత డెప్త్ ఉండదు. కానీ ఆ ట్రామాని క్యారీ చేసుకుని ఏళ్ల తరబడి దాని గురించి ఆలోచించుకుంటూ మళ్ళీ పిల్లలు పుట్టకపోతే ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక, డాక్టర్ దగ్గర చెప్పుకోలేక, పేరెంట్స్ దగ్గర చెప్పుకోలేక, ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోలేక మింగేసి లోపటనే కుషించిపోయి కుళ్ళిపోయి ఎంతోమంది బాధపడతారు. సింగిల్గా వస్తే ఆ బాధను మాకు చెప్పుకుంటారు, ఎవరన్నా తోడు ఉంటే ఏం చెప్పుకోలేరు. మరి అలాంటి విషయాలు ఎంత తప్పు. సో నువ్వు చేసేది తప్పు అని నీకు తెలిసి నువ్వు చేస్తే అది నీకు వచ్చిన ఎడ్యుకేషన్ ఇచ్చే విజ్డమ్ కాదు. నీకు ఎడ్యుకేషన్ ఇచ్చే విజ్డమ్ నిన్ను నువ్వు కాపాడుకోవడం, నిన్ను నువ్వు సంరక్షించుకోవడం, నిన్ను నువ్వు మంచి సరైన దారిలో తీసుకెళ్ళడం. అది నువ్వు ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకున్నప్పుడు ఇంక నువ్వు ఉండి ఏంటి లాభం ఏంటి, లాభాలు ఇంకా మనము చదువు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చదువు చెప్పించాల్సిన అవసరం కూడా లేదు. ఇంత చిన్న కామన్ సెన్స్ విషయాల్లో తప్పటడుగులు వేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ముందు ముందు మనుగడకే మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.